హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక 6 months బ్యాక్ అనుకుంటే షేర్ చేసా. సో 6 months నుంచి అసలు నేను ఈ ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేయడం మానేసా కదా. సో చేతనికి డిన్నర్ ఏం పెడతాను, ఈవినింగ్ బ్లాగ్స్ ఎందుకు షేర్ చేయట్లేదు అని కూడా అడుగుతున్నారు కదా. ఈవినింగ్ బ్లాగ్కి చెప్పాను కదండి, ఇంతకుముందు ట్యూషన్ ఉండడం వల్ల నాకు అస్సలు కుదిరేది కాదు. హాలిడేస్ ఇస్తే చేస్తాను కదా, అందుకే ఈరోజు ఈ బ్లాగ్ షూట్ చేశాను. సో ఈవినింగ్ ఏంటంటే ఈరోజు పార్క్ అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ చేతనికి అయితే బనానా పెట్టేశాను. బనానా పెట్టేసి కొంచెం వాటర్ ఇచ్చి ఇంకా పార్క్ అయితే తీసుకొస్తున్నాం అనమాట. సో ఇంకా నేను మా వదిన వాళ్ళ అమ్మాయి వచ్చింది కదా, లాస్ట్ బ్లాగ్లో నేను యానివర్సరీ బ్లాగ్లో షేర్ చేశాను. సో తను అప్పుడు వచ్చింది, అంతకుముందు రోజు హాలిడేస్ కదా ఉంటానని చెప్పేసి వచ్చిందనమాట. సో తను తీసుకెళ్ళమని అడిగితే ఇంకా పార్క్ వచ్చాము. ఈ మధ్య పార్క్ని బాగా అవాయిడ్ చేస్తున్నాంలేండి, ఎండ బాగుంటుంది. అందులోనూ 5:30 వరకు మ్యాక్సిమం ఎండే ఉంటుంది. ముందు వెళ్తే ఏమో చేతనికి ఆ ఎండ దెబ్బ వల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకే మ్యాక్సిమం వెళ్ళకూడదు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో అయితే వెళ్ళలేదు. ఇదే అనమాట చాలా రోజుల తర్వాత పార్క్ వెళ్ళడం అయితే. అండ్ మేమైతే ఒక ట్రిప్కి అయితే వెళ్ళొచ్చాము. అందుకే నేను అక్కడ దారిలో వాటర్ ఫుల్గా కూలింగ్ వాటర్స్ తాగడం వల్ల ఆ వాటర్ బాటిల్స్ మహిమ వల్ల నా గొంతు అయితే పోయిందనమాట కంప్లీట్గా. యాక్చువల్గా నేను కూలింగ్ వాటర్ తాగే పర్సన్ కాదు, అలాంటివి అసలు హెల్తీ కాదు కదా అని మ్యాక్సిమం తాగను. అలాంటిది ఇంకా జర్నీలో ఫుల్గా అవే తాగేసేసరికి గొంతు అంతా పోయింది. జలుబు అట్లా ఏం లేదు కానీ బట్ గొంతు పోయిందండి. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉంటే లేట్ అయిపోద్ది కదా అన్నట్టుగా ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తున్నా. కొంచెం ఈ గొంతుని బేర్ చేయండి. అందుకే నేను వాయిస్ ఇద్దాం అనుకున్నా రావట్లేదు అనమాట గట్టిగా. సో కొంచెం లోలో వస్తుంది. 2-3 days ఆగితే సెట్ అయిపోద్ది. హాట్ వాటర్ అవి తాగుతున్నాను అందుకోసమే. ఇంకా నెక్స్ట్ పార్క్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మార్నింగ్ అయితే పెసలు నానబెట్టేసి ఉంచానండి. పెసరట్లకు వేద్దాము నెక్స్ట్ డేకి అన్నట్టుగా. సో పెసలు ఏంటంటే మనం నానబెట్టుకున్నప్పుడు వాష్ చేసి నానబెట్టినా, సో పెసలైనా శనగలైనా ఇలాంటి లెంటిల్స్ ఏవైనా సరే మళ్ళీ ఇవి మిక్సీ పట్టే ముందు వాష్ చేయాలంట. సో అందుకే ఒక 2 times మళ్ళీ వాష్ చేసి ఇంకా అప్పుడైతే ఇంకా మిక్సీ పడదాం అన్నట్టుగా ఈలోగా వాష్ చేసి మీన్ వైల్ టీ పెట్టేసి మార్నింగ్ ఇంకా కుక్ చేసిన ఫుడ్ ఏముందో అదంతా చూసి లెఫ్ట్ ఓవర్ తీసేసి గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. సో అది ఇక టీ అయితే అదే అవుతూ ఉంది. మా హస్బెండ్ కూడా వచ్చే టైం అయింది కదా, ఇంకా అందుకే టీ పెట్టేసి ఇవన్నీ చేస్తున్నాను ప్యారలల్గా. హలో అండి, ఇప్పుడు టైం వచ్చి 6:30 అయింది. ఈరోజు మేము పార్క్కి 5:30కి వెళ్ళాం అనమాట. యాక్చువల్గా ఈ మధ్య ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేతన్ని ఎర్లీగా లేపకుండా 5 దాటాకే లేపుతున్నాను. మధ్యాహ్నం కూడా కొంచెం 3కి అలా పడుకునేలా చేస్తున్నాను అనమాట. లేదంటే మరీ అటు ఇటు కానీ ఎండలో వెళ్తుంటే కొంచెం హెల్త్ పాడైంది ఈ మధ్య. మొన్న ఎండ దెబ్బకి వాడికి వామిటింగ్స్ అయినాయి అనమాట. 3 days ఇంజెక్షన్స్ చేయించాము. సో ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇంకా నేనైతే ఈవినింగ్ పార్క్ స్కిప్ చేశాను. బట్ ఈ రోజు ఏంటంటే మా వదిన వాళ్ళ అమ్మాయి వచ్చింది, మేనకోళ్ళు. సో తను వీడియోస్లో చూస్తుంది కదా, వెళ్దాం అత్త వెళ్దాం అంటే సర్లే అని చెప్పేసి ఇంక ఈ రోజు 5:30కి వెళ్ళాం అనమాట. అప్పటికి ఇంకా ఎండంతా తగ్గిపోద్ది కదా అని 5:30కి వెళ్ళి ఇందాక 6:15కి అలా వచ్చాము. జస్ట్ వచ్చిన తర్వాత హెయిర్ అది ట్రై చేసేసుకున్నాను నేను. ఈ సమ్మర్లో బెస్ట్ హెయిర్ స్టైల్ అంటే ఇదే, చక్కగా ముడి పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఎక్కడికైనా వెళ్ళాలంటే సగం ఈ హెయిర్ గురించే బాధ. అస్సలు జడ వేసుకోవాలని కూడా ఉండట్లే, అసలు నెక్క మీద పడుతుంటే చాలా చిరాకు వచ్చేస్తుంది. 6:30 అయింది, ఇప్పటికీ ఇంకా నాకేంటో వేడిగా ఉక్కపోతగానే అనిపిస్తుంది కానీ అస్సలు చల్లబడినట్లేదు. అసలు ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం అనిపించేస్తుంది అనమాట, అంత హీట్గా ఉంది. సో ఇంక ఇప్పుడైతే నేను వచ్చిన తర్వాత చేతన్ కింద ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఆగాడు. ఇంకా రూప అయితే టీవీ చూస్తుంది. నేను ఈలోగా ఇంకా టీ పెట్టేశాను. మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు ఇప్పుడు. సో ఇంకా టీ పెట్టేశాను ఇద్దరికి. తర్వాత పక్కనేమో పప్పు నానబెట్టాను అనమాట. పెసలోను కొంచెం రైస్ నానబెట్టేసాను కలిపి. అవి పెసరట్లకి నైట్ ఇంకా మిక్సీ పెట్టేస్తే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిపోద్ది. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నేను ఏదో ఒకటి ముందు రోజు నైట్ చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట. నెక్స్ట్ డేకి ఫర్మెంట్ అయిన ఫుడ్ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాము. సో శనగలు కానీ పెసలు కానీ ఏవైనా సరే. సో శనగలైనా పెసలైనా నార్మల్గా ఒకటికి 1 cup రైస్ వేస్తుంటే అస్సలు నచ్చట్లేదు అనమాట. 2 cups రైస్ వేస్తే కానీ తినలేకపోతున్నాం. సర్లే ఇంకా మంచిగా తింటున్నాం కదా అన్నట్టుగా ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకా 1 cupకి 2 cups రైస్ అయితే వేసేస్తున్నా. సో అలా మార్నింగే సోక్ చేసి పెట్టాను. ఇప్పుడు బాగా సోక్ అయి ఉంది. టీ అయ్యేలాగా మిక్సీ పట్టేస్తాను చేతను వచ్చేలాగా. సో మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్ అది ఉంటుంది, ఇంకా చూడాలి. ఇంకా రూపాని మా హస్బెండ్ అడిగి ఏం వండమంటారో చూసి ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తా. సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చేతనికి ఏం పెడుతున్నాను అడుగుతున్నారు కదా, వాడు అసలు ఏం పెట్టినా ఈ ఎండలు తినట్లేదండి.
ఇంక మాక్సిమం ఈవినింగ్ అయితే కర్డ్ రైసే అవుతుంది. డైలీ పెరుగన్నమే తింటున్నాడు. పర్వాలేదు, పెరుగన్నం తిన్నా ప్రాబ్లం ఏం లేదు. చాలా చలవ చేస్తుంది, ప్రోబయోటిక్స్ ఉంటాయి. దాంతోపాటు గట్ బ్యాక్టీరియాని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది, డైజెషన్ హెల్త్ అని పెంచుతుంది, బాడీని కూల్ చేస్తుంది. దాంతోపాటు కాల్షియం రిచ్ ఫుడ్. సో ఇంకా దీని వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. సో కర్డ్ రైస్ తినడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. ఆ కర్డ్ ఇంట్లో చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్ని అందుతాయి అనమాట. స్టోర్ బాట్ కాకుండా ఇంట్లో చక్కగా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని, మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని ఈవినింగ్ పెడితే బాగుంటుంది. నేను అలానే చేస్తాను. చేతనికైనా సపరేట్గా తోడు పెడతా. మేమన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటామేమో కానీ వాడికి మాక్సిమం పొద్దున్న చేసింది మధ్య ఇంకా ఈవినింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. సో అదే అండి, ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. నేను మీతో మాట్లాడే గ్యాప్లో ఇంకా టీ కూడా అయిపోయింది. ఈలోగా మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. ఇంకా మేమిద్దరం కూర్చొని టీ తాగుతుంటే రూపా ఉంది కదా వీడియో తీయంటే తీసింది. ఈ మధ్య ట్రైపాడ్ పెడుతుంటే చేతలు లాగేస్తున్నాడు అని చెప్పాను కదా, అందుకే కెమెరా సెట్ చేయడం అస్తమానం అవ్వట్లేదు. సో ఇంకా తను తీసింది కదా, అలా కాసేపు కూర్చుని మా హస్బెండ్ టీవీ చూస్తూ టీ తాగుతున్నారు. నేను కూడా టీ తాగేసి ఇంకా కిచెన్లోకి వచ్చి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ వచ్చి టీ పెట్టి కొంచెం ఆ క్లీనింగ్ అంతా చేసి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంతా తీసేసా. ఈలోగా మా హస్బెండ్ వచ్చేసారు. ఇంకా అందుకే మీతో మాట్లాడి ఆయన ఫ్రెష్ అయ్యేలోగా టీ అయితే తాగేసాము. తర్వాత ఇది ఇంకా వాష్ చేస్తున్నాను. పిండి మంచిగా ఫర్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలో నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ అయితే నేను మిక్సీ పట్టే టైంలో చాలామంది ఉడికించిన అన్నం ఉంటుంది కదా, సో అది వేస్తారు దోశలు మెత్తగా రావడం గురించి. నేనైతే అవి యాడ్ చేయనండి. అది యాడ్ చేయడం వల్ల మన హెల్త్కి మంచిది కాదు. ఆల్రెడీ కుక్డ్ రైస్ అది మళ్ళీ ఫర్మెంట్ అయ్యేసరికి బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకని అలా చేయకుండా అటుకులు ఉంటాయి కదా, సో ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అటుకులు తీసుకుని మిక్సీ పట్టే టైంలో కొంచెం గిన్నెలో నానబెట్టుకుని ఉంచుకుంటాను. సో లాస్ట్లో ఆ పిండితో పాటు అది కూడా మిక్సీ పట్టేసి కలిపేస్తాను అనమాట. సో ఇలా అయితే ఏంటంటే దోశలు మనకి చక్కగా మెత్తగా వస్తాయి. మనం ఉడికించిన అన్నం వేసుకుని మిక్సీ పడితే ఎలా మెత్తగా వస్తాయో దానికి రీప్లేస్మెంట్గా ఇంక ఇలా అటుకులు వేసుకున్నా కూడా అంతే మెత్తగా వస్తాయి అన్నమాట. సో పెసరట్లయినా సరే దోశల్లో వస్తేనే ఇష్టం మాకు. సో అందుకని ఇలాగా ప్రిపేర్ చేస్తాను. శనగలట్లు కూడా ఇలాగే చేస్తా. అండ్ నెక్స్ట్ ఇది బాగా ఫర్మెంట్ అవ్వాలంటే ఏం చేస్తానో చెప్తాను కదా. సో ఏమీ లేదండి, చాలా చిన్న ట్రిక్. హ్యాండ్తో ఒక్కసారి కలిపితే చాలు, మంచిగా ఫర్మెంట్ అవుతుంది. మనం హ్యాండ్తో మంచిగా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఫార్మేషన్ మంచిగా అయ్యి ఫర్మెంటేషన్ బాగా అవుతుంది అనమాట. సో బాగా ఫర్మెంట్ అయిపోద్ది కాబట్టి నేను అక్కడ 2 గిన్నెల్లోకి పెట్టాను. పెట్టి కింద ప్లేట్ పెట్టాను, చూసారు కదా. సో అలా ప్లేట్ పెట్టడం వల్ల ఏంటంటే ఫర్మెంట్ అయి పొంగిపోతుంది అనమాట ఈ వేసవికాలం పిండి. సో అందుకనే ఇంకా పడినా కింద పడుతుంది కదా ఆ ప్లేట్లో అన్నట్టుగా, వేస్టేజ్ ఉండదు అన్నట్టుగా గిన్నెలన్నీ నీట్గా వాష్ చేసేసి సో చక్కగా అలా పక్కన పెట్టేసుకున్నాను. అలా అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి అది కొంచెం ఫర్మెంట్ అయినా గొడవ ఉండదు. సమ్మర్ కాబట్టి అంత ఓవర్గా ఫర్మెంట్ అవుతుంది, కానీ నార్మల్ టెంపరేచర్స్ ఉంటే అంతేం ఫర్మెంట్ అవ్వదండి. సో మామూలుగానే ఫర్మెంట్ అవుతుంది, మరీ అంత ఓవర్ ఫర్మెంటేషన్ కూడా అవ్వదు. సో అందుకనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేతనికి అయితే ఇక్కడ కర్డ్ రైస్ పెట్టాను. చెప్పాను కదా ఈ మధ్య వాడు అదే ఎక్కువగా తీసుకుంటున్నాడు. పర్వాలేదు, ఇంకా సమ్మర్ కాబట్టి బాడీకి కూడా కూల్గా ఉండడం అవసరం కదా అని ఇంకా నేను కూడా బలవంత పెట్టట్లేదు. నెక్స్ట్ కూరగాయలు తీసుకోవడానికి బయటకు వచ్చాము. తర్వాత ఫిజికల్ సైన్స్. కూర్చో కూర్చోమా, కూర్చో. ఇది సోషలా కాదా? కాదా కాదా మరేంటది? ఇది సోషల్. అందులో సోషల్ ఉన్నాయి చూడు. సోషల్ ఇదిగో నా ఎదురుగా ఉన్నాయి. ఇవి బాగుండడం ఏంటి? నాన్న తీసేస్తాడు, హిందీ తీస్తాడు. రూపతి అమ్మ సోషల్ 3, బయాలజీ 2, తెలుగు 1, ఇంగ్లీష్ 2, ఫిజికల్ సైన్స్. ఇందులో ఫిజికల్
కూరగాయలు తీసుకుని వచ్చేటప్పుడు ఇంకా టిఫిన్ కూడా బయట తెచ్చుకున్నాం అనమాట. మా హస్బెండ్ బయట తెచ్చుకుందాం అన్నారు. ఇంకా తెచ్చుకుని వచ్చేటప్పుడు బాదం మిల్క్ తాగేసి ఇంక ఇంటికి వచ్చేసాము. డిన్నర్ అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయాక కూర్చొని బుక్స్ అయితే సార్ట్ చేస్తాం అనమాట. ఇవేంటంటే ప్రీవియస్ ఇయర్స్ బుక్స్ ఉంటాయి కదా, సో అవి మా హస్బెండ్ అయిపోయిన స్టూడెంట్స్ దగ్గర తీసుకుంటారనమాట. ఎవ్రీ ఇయర్ హర్ష ఉన్నాడు కదా మా అక్క వాళ్ళ అబ్బాయి, సో తనకిస్తారు. హర్షకి లాస్ట్ ఇయర్ అలాగే ఇచ్చారు. ఈ ఇయర్ కూడా హర్ష కోసమే సెట్ చేస్తున్నారు. అండ్ ఇయర్ ఇంకొక ఎక్స్ట్రా సెట్ కూడా ఉందన్నమాట. 2 సెట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో అవి మిగిలిన పిల్లలు ఎవరో కావాలంటే ఇంకా వాళ్ళకి కూడా ఇద్దామని ఇంకా కూర్చుని అలా సెట్ చేస్తున్నాం అనమాట. సో మన చిన్నప్పుడైతే ఎక్కువగా తీసుకునే వాళ్ళం కదా ఇంతకుముందు, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ వాళ్ళ బుక్స్. ఇప్పుడు పిల్లలు పెద్దగా తీసుకోవట్లే, బట్ మా హస్బెండ్ హర్షకి అయితే ఇంకా ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అవి ఇక్కడ సెట్ చేస్తున్నారు. మీన్వెల్ చేతన్ కూడా చక్కగా మేము ఏం పేరు చెప్తుంటే బుక్ అంటున్నాడు, అదే అంటున్నాడు, లేదు అంటున్నాడు, భలే మాట్లాడుతున్నాడు కదా, రియల్ వాయిస్లో ఉంచాను. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.